ఈ పెద్ద మనుషులు ఎవరైతే లాస్ట్ 5 ఏళ్ళు మేమంటే కంటే గొప్ప ఎవరు లేరు, మా మాటకు ఎదురు లేరు అన్నాళ్ళు, అరే రే పెద్ద మనుషులు అనేవాళ్ళు కలకాలం పెద్ద మనుషుల్లో ఉండాలి కానీ ఇలా వెళ్ళిపోతారా? నేను మొన్న ఆలోచించాను, జగన్మోహన్ రెడ్డి గారు వేరే కంట్రీకి వెళ్ళాలంటే కోర్ట్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలని చెప్పి. తీసుకోవాలంట. పాపం ఆయన పెద్ద మనిషి, ఆఫ్ కోర్స్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ దేశాలు దాటాలంటే పర్మిషన్ తీసుకోవాలి, న్యాయ వ్యవస్థలు ఇంటర్ఫియర్ అవుతాయి, చాలా కష్టం కదా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ వస్తున్నాం. ఇప్పుడు దీని గురించి ఈ గ్రేట్ టీమ్ ఏదైతే హూ హెస్ వర్క్డ్, వీళ్ళందరూ అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరున్న మనుషులే ముడుపులు తీసుకున్నాళ్ళు. కృష్ణమోహన్ రెడ్డికి ముడుపులు వెళ్ళి అని రాజ్ రెడ్డి చెప్పారు. ఇది కొత్తగా ఎవరు చెప్పట్లేదు. హూ ఇస్ కృష్ణమోహన్ అంటే ఓఎస్డి టు జగన్మోహన్ రెడ్డి, హూ ఇస్ బాలాజీ అంటే డైరెక్టర్ ఇన్ భారతీ సిమెంట్స్. ఎవరికి ముడుపులు వెళ్ళి అనేది చెప్పడానికి వీళ్ళు తీసుకెళ్ళాలి. వీళ్ళని తీసుకెళ్ళి దర్యాప్తు చేసి తర్వాత రిమైండ్ రిపోర్ట్లు రాసుకుని ఆ తర్వాత ఉన్న మహామేధావి ఎవరైతే డబ్బులు కుంభకోణ రూపేణ ప్యాలెస్లో కూర్చొని తిన్నారో వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఉన్న చిన్న ప్రయత్నం ఇది. దీనివల్ల ముడుపులు మాత్రమే బయటకు వస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కుంభకోణం ఏనాటికన్నా తేలుతుందా?